ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఇదిగోండి మా ఊర్లో వచ్చున్నాము. మా ఊరు అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం తుమ్మనవలస గ్రామం మాది. అయితే మాది ఏజెన్సీ ఏరియాకి వస్తుంది. చాలామందికి ఏజెన్సీ అంటే తెలియదు. గిరిజన ప్రాంతానికి సంబంధించింది మా ఊరు. అయితే సండే కదా చర్చ్కి వెళ్తున్నాము. మీకు మా చర్చ్ కూడా చూపిస్తాను, సరేనా? ఆదివారం వచ్చిందంటే చాలు మా అబ్బాయి ఎంతో హుషారుగా డాడీ చర్చికి వెళ్దామనేసి తొందర పెడతాడు. అయితే చూసారా, మా ఊరేమి అంత పెద్దది కాదు, చిన్నదే, ఒక పల్లెటూరు లాంటిది, ఏజెన్సీ ఏరియా కదా. ఈ విధంగానే పెంకులు ఇల్లు ఎక్కువ ఉంటాయి. వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే మా చర్చి. ఇంకా ఎవరూ రాలేదు. లోపల చూసుకున్నట్టయితే తార్పల్స్ వేసి సిద్ధంగా ఉంది. ఇంకా మనం రావడమే లేటు. ఇటు చూసినట్టయితే మా అబ్బాయి కాంగో వాయిస్తున్నాడు. నేను అదే కాంగోని రెగ్యులర్గా వాయిస్తాను. అయితే అందరూ వచ్చిన తర్వాత పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిస్తాము. మా చర్చిలో స్త్రీలు ఎక్కువ కనబడుతున్నారు ఏటా అని అనుకుంటున్నారా? మా ఊర్లో వాళ్ళు చాలామంది పనుల నిమిత్తము బయట అనకాపల్లి కాసి గుంటూరు కాసి ఉండిపోయి ఉన్నారు. దానివల్ల స్త్రీలే ఎక్కువ మంది కనిపిస్తారు. అందరూ పాటలు పాడేసిన తర్వాత స్తుతి వాక్యానికి మేము ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్తాం. అయితే పాస్టర్ గారు మాకు మొదట స్తుతి వాక్యంను చెప్పి దాన్ని వివరించి దేవుడు చేసిన మేలు ఏమిటో మాకు అర్థమయ్యే విధంగా ఆయన బోధిస్తారు. అయితే మేము మా సంఘంలో నేర్చుకున్న పాఠం ఏంటంటే, మొదటగా మనము దేవుడు మనకు చేసిన మేళ్ళను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే మేళ్ళు మనం జ్ఞాపకం చేసుకోకుండా ఆరాధనలోకి మొదట వెళ్తే మనం ఏమని దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆయన చేసిన మేలులు ఏమిటో మనము ఎలా గుర్తిస్తాము అనేసి మేమైతే ఎంతగానో ఆ విషయంలో దేవుడు మాకు నేర్పించిన ఒక పాఠం. ఆ విధంగా మేము మొదట దేవుని యొక్క స్తుతి వాక్యంను ధ్యానించుకొని దాని అనంతరం మేము ఆరాధనలో పాలిభాగస్తులం అవుతాం. అయితే మా సంఘంలో దేవుని యొక్క వాక్యం ఏ విధంగా చెప్తానంటే, మొదట మనం ఉన్న స్థితి ఏమిటో మాకు జ్ఞాపకం చేస్తారు. తర్వాత దేవుడు మమ్మలను ఏ విధంగా రక్షించాడో జ్ఞాపకం చేస్తారు. ముందు మనం మన యొక్క స్థితిని తెలుసుకుంటేనే దేవుడు మమ్మలను ఎలా రక్షించాడో అన్న విషయాన్ని మనము గుర్తించగలము అనేసి మేము నేర్చుకుంటున్న గొప్ప పాఠం. నిజంగా ఇటువంటి పాస్టర్ గారు మా సంఘంలో రావడం అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా మేము భావిస్తాం. పాస్టర్ గారు పాట పాడుతుంటే కాంగో వాయిస్తూ ఉన్నాను నేను. అయితే నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేను కూడా ఊర్లో ఉండి అందరిలాగానే ప్రతి ఆదివారం మా చర్చ్ కాడ అందరితో పాటు కలిసి పాటలు పాడుతూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఇలాగే చర్చ్ కాడ సంతోషంగా ప్రతి వారంకి 2 సార్లు శుక్రవారం ఆదివారం ఉండాలి అనేసి ఎంతో ఆశ ఉంది. కాకపోతే మరి ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల బయట అనకాపల్లిలో పని చేసుకోవడం జరుగుతుంది. మేమేమి ఉన్నవారం కాదు, జస్ట్ ఒక క్వారీ కాడ డ్రిల్లింగ్ వర్క్ చేస్తూ ఉంటాను. ఒక పని నిమిత్తం నేను మరలా ఊరికి రావడం జరిగింది. ఆ పని అయిపోగానే మరలా నేను సోమవారం బయలుదేరి అనకాపల్లికి యథావిధిగా వచ్చేసాను. అందరికీ ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే ఇంకా చిన్నపిల్లడిలాగా ఊరిని విడిచిపెట్టి రావాలంటే ఏదో తెలియని ఒక బాధ మనసులో లాగా కృంగదీస్తూ ఉంటుంది. నాకు కూడా ఊర్లో ఉండి ఏదైనా చిన్న పని అయినా సరే పర్లేదు చేసుకుని బ్రతకాలి, అందరితో కలిసి ఉండాలి అనేసి ఒక ఆశ ఉంది. మరి ఎప్పటికీ ఆశ నెరవేరుతుందో నాకైతే తెలియదు, కానీ అది దేవుని చిత్తం. ఏది ఏమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎప్పుడు నన్ను నా యొక్క సంఘంలో నిలవబెడతాడో ఆ రోజే నేను నా గ్రామంలో స్థిరపడతాను. మా అబ్బాయి చూడండి మరలా బయటికి వెళ్తున్నాడు, ఏదో అర్జెంట్ అనుకుంటాను, అంతగా స్పీడ్గా పరిగెడుతూ ఉన్నాడు. అయితే ప్రేయర్ ఈ విధంగా అయిన తర్వాత అందరూ యథావిధిగా వారి వారి పనులు చేస్తూ చర్చిని నీట్గా శుభ్రం చేసి ఏ స్థానంలో అది పెట్టేస్తారు. ప్రేయర్ అయిపోయింది. మా పాస్టర్ గారిని పరిచయం చేస్తాను. ఈయన మా పాస్టర్ గారు డేవిడ్ గారు, తర్వాత వారి పిల్లలు మహిమప్రియ మరియు అభిలాష్. వీరు కూడా మాతో పాటు మా గ్రామంలోనే ఉంటారు. అది మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది.